ఒకసారి ఆ సాంగ్ పాడాలి మా కోసం సైకో పిల్ల. అమ్మ బాబాయ్ అది మనకి లిరిక్స్ గుర్తులేవు. ఒకటే లైన్ అంటే నేను అది సాంగ్ విన్న తర్వాత అసలు చూడలేదు వీడియో సాంగ్, ఓన్లీ ఆడియోనే విన్నాను. అరే బాగుందని చూస్తే నువ్వు చూస్తే అసలు సూపర్ సాంగ్, చాలా బాగుంది, అందరికి చాలా నచ్చింది. ఒక్కసారి ఇయర్ ఫోన్స్ అంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ సాంగ్ వినండి. అమిత్ త్రివేది అండి ఇస్ అ మ్యాన్, నాకు ఇష్టమైన. కేదార్నాథ్ మూవీలో నిన్న మార్నింగ్ లేస్తే ఫస్ట్ నేను సుశాంత్ సింగ్ రాజ్పూత్ పాట వింటా, నా డే స్టార్ట్ అయ్యింది అట్లా. ఆ తర్వాత లూప్లో ఎన్ని పాటలు వస్తాయి అన్ని వినుకుంటా పోతా. నా డే అట్లా మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, స్టార్ట్ అయ్యింది. సో నేను అనుకునేది అనమాట, అరే నా సినిమాకి ఎవరెవరు పాడతారో తెలీదు. అలాంటి టైంలో సర్ప్రైజ్గా ₹1 తీసుకోకుండా అమిత్ త్రివేది గారు నా ఫస్ట్ సాంగ్ పాడుతూ అనగానే థ్యాంక్ యూ సుశాంత్ భయ్ అన్న, నేను థ్యాంక్ యూ సుశాంత్ భయ్ అన్న, బికాస్ ఈజ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ అని. మీరు నమ్మరు, నేను అలా పైన చూసుకుంటూ మూన్తో మాట్లాడుకుంటూ ఆయన గురించి మాట్లాడుతూ ఉండే. బికాజ్ లైక్ ఆయనకి ఎప్పుడు ఆయన ఇంట్లో నుంచి యూస్ టు సీ అనమాట మూన్ని. సో నేను డైరెక్ట్గా ఇట్లా నాకున్న కళ్ళతో అట్లా కనబడుతుంటే, నేను కప్పు విన్ అయ్యే బిఫోర్ డే ఫుల్ మూన్ ఉంది. నా ఫేవరెట్ ప్లేస్ మాల్దీవ్స్లో నుంచి ఇట్లా పైకి చూసుకుంటూ మూన్తో 6 గంట మాట్లాడి దెన్ ఐ ఫెల్ట్ అమ్మయ్యా. సో బయటికి రాగానే సినిమా నాకు ఆ టెన్షన్ ఉండే, ఎట్లొచ్చింది, జనాలకి నచ్చిందా లేదా, సైకోపిల్ల సాంగ్ ఏ పొరపాటో సాంగ్ సూపర్ హిట్ చేసి పెట్టారు అక్కడ, పాడంతే. అసలు నిజంగా చాలా బాగుంది సాంగ్. అందరూ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ అది వింటున్నాం అందరం. చాలా బాగుంటది. అండ్ సినిమాలో ఆ సాంగ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ నాకు ఇష్టం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కుదిరితే ఏనండి మళ్ళీ కంపల్సరీ ఏంటని ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇది ఒక్కసారి బిగ్ బాస్ లో చెప్పిన ఆ రజనీకాంత్ డైలాగ్ బాలకృష్ణ స్టైల్లో ఒకసారి చెప్తారా మా ఆడియన్స్? నేను ఏది నాన్న అదా, ఓకే అది చెప్పినా పర్లే, ఏది చెప్పినా పర్లే, ఒక డైలాగ్. సో నేను ఇక్కడ బాలయ్య సార్ డైలాగ్ అంటే నాకు ఒకటి వస్తుంది, మీరు లోపల చెప్పినా మీకు వచ్చింది కదా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ, ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ట్రూత్. ఇట్లా అనగానే మాకు తగ్గేదలే గుర్తు. ఆయన నేను యాక్చువల్లీ బాలయ్య సార్ స్టైల్లో తగ్గేదేలే చెప్పాను అక్కడ. సో ఫ్రమ్ ఇన్సైడ్ బాలయ్య సార్ ఉంటారు, బయట నుంచి ఇది ఉంటుంది. మాకు మిస్ అవుతున్నాం, పుష్ప రిలీజ్ మిస్ అయింది. ఇప్పటికీ సినిమా పుష్పకి వెళ్ళాలని చాలా నా వెయిటింగ్ నేను. సో ఎస్, వీఆర్ వెరీ హ్యాపీ మీరు విన్ అయినందుకు, ఇక్కడ వరకు వచ్చినందుకు, అండ్ సక్సెస్ఫుల్లీ ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఇంకా మేము పెద్ద స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం.